మతి జీవన కార్లోని కూర్చొని ఇక వెళ్తూ ఉంటారు మండపానికి. హర్ష వంశీతో, ఏంటి బాబాయ్ మనం ఈ కార్లో వెళ్ళకూడదు, ఓల్డ్ పీపుల్ తో మనం బైక్ మీద వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు. అప్పుడు వంశీ, నాకు పని ఉందిరా అని అంటుంటాడు. వద్దు బాబాయ్ ఏం పని వద్దు, పోదాం పదా అని అంటుంటే, నాకు డ్యూటీ ఉందిరా అని అంటుంటాడు. పెళ్లి రోజు కూడా డ్యూటీ ఏంటి బాబాయ్, నువ్వేంటి బాబాయ్ ఇలా ఉన్నావు అని అంటూ ఉంటాడు. సరే అని చెప్పి హర్ష ఆ కార్లోనే కూర్చొని ఇక మండపానికి వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ కుట్టి జ్యోతమ్మ రాలేదని బాధపడుతూ ఉంటుంది. ఇక పద్మమ్మతో, ఏంటమ్మా జ్యోతమ్మ ఇంకా రాలేదేంటి, ఒకసారి నాయనకు చెప్పి కాల్ చేయించి జ్యోతమ్మ ఎక్కడుందో ఏంటో అని అడుగుతూ ఉంటుంది. వస్తారులే బిడ్డ, ఏం కంగారు పడకు, వాళ్ళు వస్తారని చెప్పారు కదా, ఖచ్చితంగా వస్తారు అని పద్మమ్మ అంటూ ఉంటుంది. ఒకసారి నాన్నతో ఫోన్ చేయించమ్మా, వాళ్ళు వస్తున్నారా లేదా అని అడుగుతూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి ఇక పద్మమ్మ సింహాది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక సింహాదితో, బిడ్డ కంగారు పడుతుంది అయ్యా, జ్యోతమ్మ సూర్యబాబు అంట వచ్చారా లేదా అని ఫోన్ చేసి అడగమంటుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి, అది కాదే, ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళ బిడ్డ కూడా ఇప్పుడు పెళ్ళి ఉంది కదా, వాళ్ళని అడిగితే ఏమనుకుంటారు, వాళ్ళు మండపానికి వస్తా అని చెప్పారు కదా, వస్తారులే, నువ్వేం కంగారు పడకు, ఒకసారి బిడ్డను చూడు, లక్ష్మీదేవి లెక్క ఎట్లుందో, నా బిడ్డ పెళ్ళి ఘనంగా ఎలా జరగాలనుకున్నానో అలాగే జరుగుతుంది, నాకు ఇప్పుడు మనస్ఫూర్తిగా తృప్తిగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇక ఇదేంటి అమ్మ కాల్ చేయమని చెప్తే నాయనతో ఏదో మాట్లాడుతుంది, జ్యోతమ్మ ఏంటి ఇంకా రాలేదు, ముందు ఆ మండపానికి వెళ్ళారేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇక జీవనని మండపానికి ఇందుమతి యామిని ఇక అందరు తీసుకొని వస్తూ ఉంటారు. ఇక విద్యాప్రసాద్ అందరితో, యామినితో అందరినీ, వచ్చిన వాళ్ళని అందరినీ రిసీవ్ చేసుకోండి అని అంటుంటే ఇక సరే అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. ఇదేంటే నువ్వు కొబ్బరి బొండం మర్చిపోయావు ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది యామిని జీవనతో. నేను కారులోనే పెట్టి మర్చిపోయాను, అదేమన్నా కర్చీఫా కార్లో పెట్టి మర్చిపోవడానికి, కొబ్బరి బొండమే, ఆగు ఇస్తానని చెప్పి కారులోంచి తీసి ఇస్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక ఇందుమతి యామిని ఇక ఎవరైతే పక్కన ఉన్నారో అందరికీ ఏదో ఒకటి చెప్పి ఇక బయటికి పంపిస్తూ ఉంటుంది. పెద్ద కోడలు, నువ్వు పెద్ద కోడలు కదా, అందరినీ రిసీవ్ చేసుకోవాలి, బయట ఉండు అనగానే ఇక సరే అని చెప్పి ఇక యామిని బయటికి వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ జీవన ఇందుమతి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ప్లాన్ సక్సెస్ అని చెప్పి ఇక ఇందుమతి అంటూ ఉంటుంది. ఇక వంశీ కూడా అక్కడ ఏదో చేస్తూ ఉంటాడు జీవన వెళ్ళిపోవడానికి. ఇక ఇందుమతి ఏం తెలియనట్టుగా యామి దగ్గరికి వచ్చి, పెద్ద కోడలా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, పదా లోపలికి అని అంటూ ఉంటే, మీరే కదా అన్నారు బయట ఉంటే అందరినీ రిసీవ్ చేసుకోమని చెప్పి, ఇప్పుడు మీరే లోపలికి రమ్మంటున్నారు, అది కాదు జీవన కొంచెం కంగారు పడుతుంది, టెన్షన్ పడుతుంది అని అంటూ ఉంటుంది. అంతే కదా, నేను దానికి ధైర్యం చెప్పాలి, అందుకేనా, సరే నేను వస్తాను, ఇప్పటి కాలం పిల్లలు ఇలానే ఉంటారు, చూస్తానికి బయట ధైర్యంగా ఉంటారు కానీ ఉట్టి పిరికి వాళ్ళు, నేను దానికి ఎలా ధైర్యం చెప్తాను చూడండి పద అని చెప్పి ఇక ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు. ఇక జీవన అక్కడ చూస్తే కనిపించదు. ఇదేంటి జీవన ఇక్కడ లేదంటే, కొబ్బరి బొండం కూడా ఇక్కడే పడుంది, అది ఎక్కడికి వెళ్ళిందో బయట చూద్దాం పద అని అంటూ ఉంటే, ఇందుమతి నాకెందుకో జీవన మీద అనుమానంగా ఉంది, జీవనకి పెళ్ళి ఇష్టం లేదనుకుంటే ఎక్కడో వెళ్ళిపోయినట్టుంది అని అంటూ ఉంటే, యామిని అదేంటి అలా అంటున్న చిన్నత్తయ్య గారు, ఎక్కడో ఉండే ఉంటుంది, బయట వెతుకుదాం పదా అని అంటూ ఉంటుంది. ఇక సరే అని అంతా వెతుకుతూ ఉంటారు. పెళ్లి కూతురు కనిపించడం లేదని ఇందుమతి చెప్తూ ఉంటుంది అందరికీ. పెళ్లి కూతురు కనిపించడం లేదా అని అందరూ అడుగుతూ ఉంటారు. అవును, ఇక అందరూ వెతుకుతూ ఉంటారు. ఇక విద్యాప్రసాద్ కూడా యామిని ఈ విషయం చెప్పగానే ఇక షాక్ అవుతూ ఉంటాడు. ఇదేంటి జీవన ఇలా చేసింది, ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి, పెళ్లి పెట్టుకొని అయినా ఈ పెళ్ళికి ఇష్టమై కదా అని ఒప్పుకుంది, చివరి క్షణంలో ఇలా చేసిందేంటి, జీవన బుద్ధి లేనట్టుంది, అంతా వెతకండి అని విద్యాప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అందరు వెతుకుతూ ఉంటారు. ఇక జీవన ఎక్కడికి కనిపించదు. ఇక యామిని నేను ఫోన్ చేస్తానని చెప్పి జీవనకి కాల్ చేస్తూ ఉంటే ఇక జీవన కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. ఇక అందరికి అప్పుడే అర్థమవుతూ ఉంటుంది ఇక జీవన ఈ పెళ్ళికి ఇష్టం లేక వెళ్ళిపోయిందని. ఇక యామిని విద్యాప్రసాద్తో మీ తమ్ముడికి కాల్ చేయి అని అంటూ ఉంటుంది. ఇక ఇక్కడ జ్యోతి, సూర్య ఇక అందరూ కుట్టి పెళ్ళికి వస్తూ ఉంటారు కారులో. ఇక పద్మమ్మ, జ్యోతి, సింహాద్రి అందరినీ చూసి వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు. మీరు వచ్చారా, మీకోసం ఎదురు చూస్తున్నాను, బిడ్డ అడిగిందని పద్మమ్మ అంటూ ఉంటుంది. అది మధ్యలో గిఫ్ట్ కోసం ఆగాము పద్మమ్మ, సింహాద్రి గారు, అందుకే లేట్ అయింది
అని సూర్య అంటుంటాడు. పద లోపలికి వెళ్తూ ఉంటే ఇక అప్పుడే సూర్యకి విద్యాప్రసాద్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. మేము ఇప్పుడే మండకాన్ని వచ్చాము అన్నయ్య, నేను తర్వాత చేస్తాను అని సూర్య అంటుంటే, అది కాదురా నేను చెప్పేది, నువ్వు జీవన ఇక్కడ కనిపించట్లేదు, ఎక్కడనో పోయింది, జీవన మనల్ని మోసం చేసిందిరా అనగానే సూర్య షాక్ అవుతూ ఉంటాడు. జీవన ఎక్కడ లేదు, జీవన పెళ్ళి ఇష్టం లేక వెళ్ళిపోయింది అనగానే ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. మేము ఇప్పుడే అక్కడికి వస్తున్నామని చెప్పి ఇక సూర్య కాల్ కట్ చేస్తూ ఉంటాడు. మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలి అని సూర్య అంటుంటాడు. ఏమైందిరా అని అడుగుతూ ఉంటే జీవన కనిపించడం లేదంట. జీవన ఇక ఆ విషయం అందరికి చెప్పగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. పెళ్లి నుంచి వెళ్ళిపోయింది అనగానే పద్మమ్మ సింహాది కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక అందరూ జ్యోతి ఈ గిఫ్ట్ని కుట్టికి ఇవ్వండి, కుట్టి పెళ్లి మంచిగా జరిపించడం చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సింహాది ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించింది, బిడ్డ ఇలా చేసింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక సునంద ఆదిత్యతో మనం ఇప్పుడు మండపానికి బయలుదేరాలరా అని అంటుంటే, నువ్వేం చెప్తే అదే అమ్మ, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇప్పుడు నాదేముంది, అంత మీదే కదా అని అంటూ ఉంటాడు. నువ్వు పెళ్ళైన తర్వాత చాలా సంతోషంగా ఉంటావురా, నువ్వు పెళ్ళైన తర్వాత ఆ లెక్కనే మర్చిపోతాననే నమ్మకం నాకుంది అని అంటూ ఉంటుంది. ఇక నవ్వుతూ ఇక స్మైల్ ఇస్తూ ఉంటాడు ఆదిత్య. ఇక పూజారి గారు కుట్టిని పెళ్ళి బట్టలు మార్చుకోమని చెప్పి ఇక లోపలికి పొమ్మని చెప్తాడు. ఇక పద్మమ్మ కుట్టితో పెళ్లి బట్టలు మార్చుకో అని అంటూ ఉంటుంది. అది కాదమ్మా, జ్యోతమ్మ సూర్యబాబు రాలేదా అని అడుగుతూ ఉంటుంది. అది వాళ్ళు ఏంటమ్మా అంత కంగారు పడుతున్నావు, వాళ్ళు వచ్చారా లేదా అని నేను కాల్ చేయమని చెప్పాను, చేసావా అని అడుగుతూ ఉంటుంది. అది బిడ్డ, వాళ్ళు రారు, వాళ్ళకి పని ఉంటాయి కదా. అదేంటమ్మా ఒక్కసారి అడిగితే ఏమవుతుంది, నేను అడుగుతా అని చెప్పి ఇక పోనీయమని అడుగుతుంటే వద్దు బిడ్డ అని అంటుంటే, ఏంటమ్మా ఎందుకని అడిగితే, జీవన అక్కడ లేదు, జీవన పారిపోయింది అనగానే ఒక్కసారిగా కుట్టి షాక్ అవుతూ ఉంటుంది. జీవన పారిపోవడం ఏంటమ్మా, జీవన ఈ పెళ్ళి ఇష్టం లేకనే పారిపోయింది అని పద్మమ్మ అంటూ ఉంటుంది. నువ్వు ఈ పెళ్లి బట్టలు మార్చుకో, మన పెళ్ళి జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే ఇక అందరు వెళ్ళిపోతుంటారు. ఇక కుట్టి ఒక్కసారిగా షాక్, ఇప్పుడు నేనేం చేయాలి, అమ్మ జైలుకి వెళ్తే నేను తట్టుకోలేను, ఇక జైలుకి వెళ్ళడం జ్యోతి ఊహించుకుంటూ ఉంటుంది. వద్దు అమ్మ, జైలుకి వెళ్ళడానికి వీల్లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి, అక్కడ జీవన వెళ్ళిపోయిందంటే అక్కడ పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిపోతే అమ్మ జైలుకి వెళ్తుంది, ఈ పెళ్ళి ఆగకూడదంటే నేను ఏం చేయాలి, శివయ్య నువ్వేంటి ఇలా చేసావు అంటే నేనే పెళ్ళి చేసుకోవాలి, ఇక్కడ పెళ్ళి ఆగిపోతే అక్కడ పెళ్ళి జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను అమ్మ గురించి ఆలోచించాలా, వీళ్ళ గురించి ఆలోచించాలా, వీళ్ళ గురించి ఆలోచిస్తే అక్కడ అమ్మ ప్రాణాలు పోతాయి, అమ్మ పరువు పోతే ప్రాణాలు పోయినట్టే కదా అని అనుకుంటూ ఉంటుంది. నేను ఎలాగైనా సరే అమ్మని కాపాడుకోవాలి, అమ్మకి ఏం జరగకూడదు, నా స్థానాన్ని జీవనకి ఇచ్చినట్టు ఇప్పుడు నన్ను నేను వదులుకుంటాను, ఈ పెళ్ళికి ఆదిత్య బాబుతో చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక లెటర్ రాసి బాసికం పెట్టి ఇక కుట్టి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ప్రోమోలో పద్మమ్మ రెడీ అయ్యావా బిడ్డ, పంతులు గారు పిలుస్తున్నారు అని అంటూ ఉంటే ఇక కుట్టి అక్కడ ఉండదు. ఇక కుట్టి రాసిన లెటర్ని వెంటనే సింహాద్రి చూపిస్తూ ఉంటుంది. బిడ్డ అవపడతలేదు అని అంటూ ఉంటుంది. ఏంటి బిడ్డ అవపడతలేదు, లాయరమ్మ బిడ్డ అవపడతలేదు నాకు కూడా తెలుసు అని అంటుంటే, కాదు మన బిడ్డ కూడా అవపడతలేదు, ఇలా ఈ లెటర్ రాసింది అనగానే బిడ్డ ఇక్కడ పోయినంటుంది అని అనుకుంటూ ఉంటాడు సింహాది. ఇక కుట్టి సునీత దగ్గరికి వచ్చి, నువ్వేంటి ఇలా వచ్చావు అని అంటూ ఉంటుంది. సునీత, మీకు అభ్యంతరం లేకపోతే ఆదిత్య గారిని నేను పెళ్లి చేసుకుంటాను అనగానే శశికాంత్ సునంద ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. మరి ఆదిత్యని కుట్టి పెళ్లి చేసుకుంటుందా లేదా, మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.